గుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజుతో 23 రోజులు అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. అలాగే ఈ రోజు 23వ రోజు. మరి ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా కూడా ఈ రోజుతో బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులను అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. అలాగే ఈ రోజు రిలీజ్ అయిన సినిమా వెల్కమ్ టు ది జంగల్, ఆ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవం వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత గారి మెయిన్ రోల్లో నడిచిన సినిమా మా ఇంటి బంగారం. బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు. రిలీజ్ కు ముందు ఈ సినిమా లాభాల్లోనే ఉంది, రిలీజ్ తర్వాత కూడా సినిమా లాభాల్లోనే ఉంది. మరి సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 13 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి 3 రోజుల వీకెండ్ వచ్చేసి మొదటి 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి వారం గడిచిపోయేసరికి అంటే నిన్నటికి ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 62 కోట్ల 85 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది. మరి ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర, మొహరం హాలిడే కలిసి వచ్చింది కాబట్టి హాలిడే మన అడ్వాంటేజ్ దొరికిందా లేదా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 2 కోట్ల 40 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా ఒక 85 లక్షల రూపాయల వరకు రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ గ్రాస్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలుపుకున్నట్టయితే ఈ సినిమా ఈరోజు 4 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అంటే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 67 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే సినిమా 100 కోట్లలోకి అడుగు పెట్టాలంటే ఇంకొక 30 కోట్ల రూపాయలని యావరేజ్గా ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. మరి 30 కోట్ల రూపాయలు వసూలు చేసి సినిమా 100 కోట్ల క్లబ్లో అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా వెల్కమ్ టు ది జంగల్. సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 220 కోట్ల రూపాయలు. సినిమా రిలీజ్ ముందు దాదాపుగా 120 కోట్ల బిజినెస్ చేసుకోవడం జరిగింది. అండ్ మొదటి రోజు ఈ సినిమాకి మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది, ఎందుకంటే కామెడీ ఓరియంటెడ్గా ఈ సినిమా రావడం జరిగింది. అండ్ అక్షయ్ కుమార్ గారు అంటేనే బాలీవుడ్లో కామెడీ కింగ్ అని పిలవడం జరుగుతుంది, ఎందుకంటే కామెడీ ఓరియంటెడ్ సినిమాలే ఆయన ఎక్కువగా తీయడం జరుగుతుంది. అలాగే ఈసారి భూత్ బంగ్లా సినిమా కూడా ఒక 2 నెలల క్రితం ఆయన తీసుకురావడం జరిగింది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, ఈ సినిమా కూడా పబ్లిక్ నుంచి మంచి టాక్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 17 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా 20 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం సినిమా దాదాపుగా 4 కోట్ల 50 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తుంది. అలాగే నిన్న ఏవైతే పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయో పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది. అంటే అక్షయ్ కుమార్ గారు నడిచిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 28 కోట్ల 50 లక్షల రూపాయల వరకు వెళ్తుంది. ఓవర్సీస్ మార్కెట్లో ఇంకో కొంచెం పుష్ అనుకుంటే ఈ రోజు ఈజీగా ఈ సినిమా 30 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి మన బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 135 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి వీకెండ్ 4 రోజులు రావడం జరిగింది కాబట్టి మొదటి 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 292 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 7 రోజుల్లో మొదటి వారం గడిచిపోయే లోపల ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 22 రోజుల్లో అంటే నిన్నటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 423 కోట్ల 58 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మరి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 1,50 లక్షల రూపాయల వరకు అయితే ఈ రోజు ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇంకా మన ఇండియన్ మార్కెట్ నుంచి అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ సినిమా మొదటి 23 రోజుల్లో ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 425 కోట్లలోకి అయితే ఈ సినిమా అడుగుపెట్టడం జరిగింది. అంటే 450 కోట్ల వరకు వెళ్ళాలంటే ఇంకొక 25 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. బట్ అంత దూరం ఈ సినిమా వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మహా అంటే 440 కోట్ల రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఏదనమాట మా ఇంటి బంగారం మూవీకి సంబంధించి, పెద్ద మూవీకి సంబంధించి, వెల్కమ్ టు ది జంగల్ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. ఇంకా ఇలాంటి బాక్స్ ఆఫీస్ వీడియోస్ కోసం అలాగే ఇంట్రెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.